నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల డిమాండ్ భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యంపై సమావేశం అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ 2000 సంవత్సరం డిఎస్సి ఉపాధ్యాయుల సిల్వర్ జూబ్లీ వేడుకలు టిట్కో గృహాలు మంజూరైన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరిన మున్సిపల్ కమిషనర్ పరకామణి కేసులో కీలక సాక్షి ఎస్ఐ సతీష్ కుమార్ మృతిపై అనుమానాలను నివృత్తి చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న కుమ్మరి శాలివాహన సంఘం నేతలు నంద్యాలలో చోరీ బంగారు వెండి నగదు అపహరణ ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో నేడు నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షులు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ శోభారాణి, క్రిస్టియన్ సెల్ సభ్యులు ఇంజర్ల ప్రేమ్ కుమార్, నాగులారపు రవికుమార్, దినేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ మరియు నంద్యాల నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా నంద్యాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు అమీరన్న గారికి, అదేవిధంగా శోభారాణి కోఆప్షన్ మెంబర్ గారికి, కౌన్సిలర్ చంద్ర గారికి, మనోజ్ కుమార్ నంద్యాల నియోజకవర్గం క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దీని ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే మంచి ర్యాంకులు సంపాదించిన పేద విద్యార్థులకు ఫీజు కట్టుకునే స్తోమత కోల్పోతారు. కాబట్టి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్కరు కూడా మంచి చదువులు చదువుకొని డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం తన స్వార్థం కోసం తన వాళ్లకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని తలపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్గా మేము ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్లకు వైద్యం కూడా దూరం అవుతుంది. అదేవిధంగా నంద్యాలలో మెడికల్ కాలేజీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు కూటమి వాళ్ళు. మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్లను విద్యార్థులను మీరు అడిగి కనుక్కోండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇప్పటికి విద్యార్థులు. 3వ సంవత్సరము విద్యార్థులు వాళ్ళకు ఇప్పుడు అడ్మిషన్స్ కూడా అయినాయి. 450 మంది విద్యార్థులు నంద్యాల మెడికల్ కాలేజీలో ఇప్పటికీ చదువుతున్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మీరు అందరినీ అడిగి తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే
ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు దయచేసి నంద్యాల ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక మన వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు గమనించి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. మన నంద్యాల పట్టణంలో జగనన్న గారి పిలుపు మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా నంద్యాల జిల్లా వైసీపీ నాయకుల సమక్షంలో నేను క్రిస్టియన్ మైనారిటీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షునిగా, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్. ఆయన ఇప్పుడు మా ప్రతి 10 ఇండ్లకు ఒక డాక్టర్ అయితే ఉన్నారు. నేను కూడా ఒక డాక్టర్నే. ఈరోజు కోర్టు సంతకాల సేకరణలో భాగంగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ విభాగంలో జిల్లా అధ్యక్షులు మరియు నంద్యాల నియోజక అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు కోర్టు సంతకాల సేకరణ జరుగుతుంది. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వ్యతిరేకం చేస్తూ ఈరోజు ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు కానీ, బాగా చదివే విద్యార్థులకు కానీ విద్యా వైద్యం అందలేకపోతుంది, విద్య కూడా దూరం అవుతుంది పేద విద్యార్థులకు. కానీ ఈరోజు మేము గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కోర్టు సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ప్రజలు బాగా స్పందిస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్ మేము గుర్తుపెట్టుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కోర్టు సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పేసి పేదవాళ్ళకు విద్యా వైద్య అందాలని చెప్పేసి అనుకొని, ఎందుకంటే ప్రైవేట్ చేసేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. డాక్టర్ సీట్ల కంటే ఎవరు పెట్టేటోళ్ళు లేరు పేదవాళ్ళు. అందుని బట్టి మా పేదవాళ్లకు మేము ఎస్సీ వాళ్ళం కాబట్టి మా పేదవాళ్లకు డాక్టర్ సీట్లకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనికి, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసే మంచి పనికి మా ఈ మిషన్ కాంపౌండ్ ఏరియాలో మేము ఈరోజు చేస్తున్నాం. కాబట్టి అందుని బట్టి ఈ మిషన్ కాంపౌండ్ ఏరియాలో మా వాళ్ళు వద్దు అంటే కానీ సంతకాలన్నీ ఎంతమందో పెట్టేటోళ్ళు మస్తులు ఉన్నారు ఇక్కడ. అందుని బట్టి మేము కోటి సంతకాలు మేము ఇక్కడ ఈరోజు ఆదివారం చేస్తున్నాం. ఈ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలు ఇది వైసీపీ ఉద్యమంగా భావించకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ విద్యా వైద్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా అవసరమైనటువంటి అంశము. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగిపోతే దానివల్ల వచ్చేటువంటి లాభాలని ఇక్కడ వైసీపీ, తెలుగుదేశము, బీజేపీ ఇట్లా పార్టీలకు అతీతంగా అందరూ కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఈ విద్యా వైద్యం అనేటువంటిది కేవలము ఎంత డబ్బైనా సరే పెట్టి కొనగలిగినటువంటి శక్తి ఒక 10% మంది ప్రజలకు మాత్రమే ఉండేది. దాన్ని గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు కూడా విద్యా వైద్యం అనేటువంటిది ఉచితంగా లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి అందరూ చదువుకునేలాగా చేశారు. ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి అందరికీ వైద్యాన్ని ఉచితంగా అందేలాగా ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దానికంటే ఎక్కువగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క దార్శనికతను ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్కి కోట్లాది రూపాయలను ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం కంటే పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందిస్తే ఈ కార్పొరేట్ హాస్పిటళ్లకు పేద ప్రజల నుంచి వెళ్తున్నటువంటి డబ్బును మనం ఆదా చేయొచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే ప్రతిసారి కూడా కార్పొరేటీకరణకు అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈరోజు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు అన్ని పార్టీలు ఉమ్మడిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ నేతలపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల కార్యదర్శి నరసింహులు మరియు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లు మాట్లాడుతూ కేంద్రంలోని మనువాద ఫాసిస్టు నిరంకుశ ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరిట అడవులలోని అపార ఖనిజ సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు పన్నాగంతో మావోయిస్టులను, వారికి అండగా నిలిచిన ఆదివాసులను మట్టు పెడుతూ బూటకపు ఎన్కౌంటర్లను చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులను అరెస్ట్ చేసి నానా హింసలకు గురిచేసి వారిని మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకపడ్డారు. తక్షణమే ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలని, బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఎన్కౌంటర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అడవుల నుండి ఆదివాసులను నిర్వాసితులు చేసే పనులను నిలిపివేయాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మావోయిస్టులను దారుణంగా పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారు. కేంద్ర బలగాలతో, అదేవిధంగా రాష్ట్ర బలగాలతో కుమ్మక్కై ఈరోజు మావోయిస్టులను హతమార్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మావోయిస్టులు ఆరోగ్యం బాగాలేకనో, లేదా మేము చర్చలు చెప్తామని అన్న కూడా ఈరోజు ప్రభుత్వం అవి ఏమీ పట్టించుకోకుండా పట్టుకపోయి ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులు చెప్పినారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పేసి ఆ రకంగా బూటకపై ఎన్కౌంటర్ చేస్తుంది. దాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. మావోయిస్టులు ఏం దేశద్రోహులు కాదు, మావోయిస్టులు ఏం ఉగ్రవాదులు కాదు. మావోయిస్టులు కూడా ఈ దేశంలో మరి పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీకి సంబంధించి కొన్ని ఎత్తుగడలు ఉండొచ్చు. వారు ఈ మధ్యకాలంలో మేము చర్చలకు వస్తామని చెప్పారు. చర్చల తర్వాత వీలైతే ఆయుధాలు అప్పచెప్తామని చెప్పారు. కానీ ఆ రకంగా ప్రభుత్వం ఏమాత్రం దాన్ని స్పందించకుండా, చర్చలకు అంగీకరించకుండా పట్టుకొచ్చి ఆ రకంగా కాల్చి చంపేటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టచెప్పేందుకు ప్రశాంతంగా తమ ప్రాణాన, తమ మానాన బతుకుతున్న గిరిజనులను అటవీ నుంచి తరిమేసే విధంగా వారికి అండగా ఉన్న నక్సలైట్లను బంధించి కాల్చి చంపాలనే దురుద్దేశంతో ఇవాళ ఆపరేషన్ కగారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్ హిడ్మా చంపడం జరిగింది. కానీ ఇవాళ మేము చెప్పేది ఒకటి, వామపక్ష పార్టీలుగా దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేశారు. కానీ వాటితో పాటు అటవీ సంపదను కూడా దోచుకునేందుకు ఇవాళ చేస్తున్న కుట్రను దేశ ప్రజలందరూ ఖండించాలా. ఆందోళనకరంగా ఉన్నటువంటి దేశ ప్రజలకు ఈ రకమైనటువంటి వైఖరి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం తెచ్చారు, ఎందుకోసం తెచ్చారని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 42 రకాల ఖనిజ సంపదను దేశ కార్పొరేట్, విదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసము, ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టడం కోసము, ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకులను ఏరివేత కోసము ఈరోజు ఆపరేషన్ కగార్ అనేది పెట్టింది. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు పెట్టింది దుర్మార్గంగా అని చెప్పి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా చెవినెక్కడం లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే కార్పొరేట్ సెక్టార్లకు లాభాలు చేకూర్చడం వీళ్ళ ధ్యేయం. ఎందుకంటే ఈ నెల వచ్చే సంవత్సరము మార్చి చివరికల్లా మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటన చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, నువ్వు చేసింది తప్పు. ఎందుకంటే నీకు రాజ్యంలో నీకు అధికారం ఇస్తే ప్రజల అసమానతను తొలగించాలి, ప్రజలు స్వేచ్ఛగా జీవించడం కోసం కృషి చేయాలి తప్ప ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి గిరిజనులను, మూలవాసులను ఈరోజు హింసించడం సరైన పద్ధతిగా అని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం. భారత ఎన్నికల కమిషన్ పనితీరు, ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశంపైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరియు నంద్యాల పట్టణ ప్రజా సంఘాల, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
స్థానిక వివేకానంద ఆడిటోరియం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ్ రామిరెడ్డి, మాజీ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ డాక్టర్ నౌమాన్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, జై భారత్ ఉద్యమ సంస్థ జాతీయ కార్యదర్శి లోక్నాథ్, మాజీ కౌన్సిలర్ న్యాయవాది శంకరయ్య, జమాతే ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు సమద్ హాజరై ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ల కమిషన్ పనితీరుపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య, సభ్యులు సురేష్, మోహన్ బాబు, యేసురాజు, జాన్పాల్, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మస్తాన్ వలి, బహుజన సమాజ్ పార్టీ నంద్యాల నియోజకవర్గం అధ్యక్షులు శ్రీను నాయక్, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటే మహబూబ్ బాషా, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, ఐక్యవేదిక సభ్యులు నబిరసుల్, చంద్రపాల్, సంజీవరాజు, చాబోలు ఆరిఫ్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు రోడ్డుకు మీదికి రానంత వరకు ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంటుంది. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాం. కానీ ఇప్పుడైనా సరే మనము ఇలాంటి 2 మీటింగ్లు పెట్టుకొని కార్యాచరణగా ఒక పెద్ద ర్యాలీ తీసి మనం ప్రభుత్వానికి దీటైన సమాధానం చేయకుంటే ఈ వ్యవస్థతో మనం రాజీ పడినట్టే, ఈ వ్యవస్థలో మనము చేతులడిగి కూర్చాల్సిందే. అందుకే దీంట్లో పేపర్లో మంచి డిమాండ్స్ ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ముక్తసరిగా ఈ డిమాండ్స్ చాలా ఇవి ఉన్నాయి. అసలు మన డిమాండ్ ఈవీఎం హటావ్ దేశ్ బచావ్ అంటే ఈవీఎం వద్దు, ఇక మీదైతే ఈవీఎం ఉంటే మనం ఓటే వేయమని తిరస్కరించాలా, ఓటింగ్ బూత్కే రాము. ఇది ఒక పెద్ద అల్టిమేటం ప్రభుత్వానికి. ఇక మీదట జరిగే ఎలక్షన్లకు ఈవీఎం ఉండకూడదు. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద మనకు నమ్మకం పోయింది. ఆ వ్యవస్థను చేసినారు మొత్తం దాన్ని ప్రపంచంలో ఎక్కడ పెద్ద పెద్ద విజ్ఞాన పరంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వ్యవస్థ ఓటింగ్ జరగడం లేదు. కానీ మన దేశంలో ఈవీఎంలనే పెట్టారు. ఎందుకంటే దాంతో మనం ఎవరు చెప్పుకుంటే వాళ్ళను గెలిపించే మన పార్టీ ఉండొచ్చు, మనమే ఉండొచ్చు అని. అందుకనే ఈవీఎం హటావ్ దేశ్ బచావ్. బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో జలియన్ వాలా బాగ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయాం. దండి యాత్ర లాంటి కార్యక్రమాలు చేశాం, క్విట్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేసుకుని స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత ఇక్కడ స్వాతంత్రం 1947 నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వేచ్ఛాయుతమైన గాలి పీల్చుకుంటూ మనమే పరిపాలించుకుంటూ ముందుకు పోతున్న రోజుల్లో ఈ రోజు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాలు సరిదిద్దుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం నేపథ్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ ఎవరికి ప్రజా సంక్షేమం చేస్తున్నారో వాళ్ళు గెలుస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు అనుకోకుండా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే దిశగా, అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొన్ని జరిగినప్పటికీ దాన్ని ఇంకా వేగవంతంగా తీసుకొచ్చేసి జ్యుడిషియరీని నిర్వీర్యం చేసే దిశగా పోయారు, ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేసే దిశగా పోయారు, ఎగ్జిక్యూటివ్ ను నిర్వీర్యం చేసే దిశగా పోయారు, జర్నలిజం కూడా నిర్వీర్యం చేసే దిశగా పోయారు. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరియు నంద్యాల పట్టణంలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో భారత ఎన్నికల కమిషన్ పనితీరు, ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశం మీద ఒక అవగాహన కార్యక్రమం రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని స్వామి వివేకానంద ఆడిటోరియం నందు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ గారు, మరియు రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథ్ రామిరెడ్డి గారు, మరియు సీనియర్ న్యాయవాది శంకరయ్య సార్ గారు, మరియు జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు సమద్ సార్ గారు, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి సార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోతారం ప్రసాద్ గారు, జై భారత్ సంస్థ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చి మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలకు తావు తీస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ పనితీరు పైన ప్రజల చైతన్యవంతులు చేయాలనే ఒక సదుద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా అన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన అన్సర్ డైమండ్ మరియు గోల్డ్ జ్యువెలర్స్ షోరూమ్ ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్సర్ జ్యువెలర్స్ చాలా నాణ్యతతో నమ్మకమైన గోల్డ్ మరియు డైమండ్ నగలను అందిస్తున్నదని తెలిపారు. అలాగే బంగారు తొడుగు తొడిగి వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి అన్నారు. ప్రతి ఒక్కరు సందర్శించి గోల్డ్ డైమండ్ జ్యువెలరీ డిజైన్స్ ను చూడాలన్నారు. అన్సర్ జ్యువెలర్స్ నంద్యాల ప్రజలకు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లక్కీ డ్రాను తీయడం జరిగింది. బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన అనురాధకు మొదటి బహుమతిగా కారు, ఫరూక్ నగర్ కు చెందిన మలాన్ బీకి రెండవ బహుమతిగా స్కూటీ గెలుపొందడం జరిగింది. ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ అన్సర్ గారు ఈరోజు వెండితో డైమండ్ అన్కట్ డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు. మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు మా షాప్ ఓపెన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ షాపు 92.5 సిల్వర్ అంటే 92.5 సిల్వర్ క్వాలిటీ ఉంటుందండి. దీని మీద గోల్డ్ కోటింగ్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు. మీడియం క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాడడానికి అవకాశం చాలా బాగున్నాయి. అదే విధంగా దీంట్లో ఒక కౌంటర్ డైమండ్ కౌంటర్ ఏర్పాటు చేసినాము మేము. ఆ డైమండ్ కౌంటర్లో కూడా రీజన్ గా రెడీ ఇస్తున్నాము. ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇంపోర్టెడ్ నగలు దుబాయ్ నుంచి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ నగలు ఇక్కడ పెట్టినాము మేము. ప్రతి ఒక్క డిజైన్ కూడా 3D కటింగ్ తో అంటే 3D కటింగ్ ఎట్లా గోల్డ్ తయారవుతాయి, ఎట్లా వజ్రాలు తయారవుతాయి, అట్లా నగలు తయారు చేసి పెట్టినాము. ఎవరు చూసినా కూడా ఆ నగలను బంగారం అనుకుంటారు తప్ప ఇది సిల్వర్ జ్యువెలరీ ఎవరు అంటారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాము. 92.5 సిల్వర్ అండి. 92.5 సిల్వర్ తో ఈ నగలు 3D కటింగ్ తో ఫర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఈ వస్తువు వాడితే ఖచ్చితంగా గోల్డ్ అనుకోవాలి, డైమండ్ అనుకోవాలి. అలాంటి వస్తువులు ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మా కస్టమర్లకు, మా శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా ఈ ఆహ్వానాన్ని మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్నుండి ఫారూక్ గారు, ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా ఈ మన అన్సర్ జ్యువెలర్లో 916 వెండి ఆభరణాలు 3D కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటుతో ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ, మా కస్టమర్లకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. 2000 సంవత్సరంలో డిఎస్సి ఉపాధ్యాయులుగా నియామకం కాబడి 25 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా నేడు నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్ నందు ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పురపాలక ఉపాధ్యాయులు వారు ఏ విధంగా ఉద్యోగం సంపాదించింది, విద్య వల్ల కలిగే లాభాలు, వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల గురించి, వారు పనిచేసిన పాఠశాల గురించి, వారు అనుభూతుల్ని ఒకరికొకరు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 60 మంది మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మున్సిపల్ పేద విద్యార్థులకు మరింత కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎక్స్-ఎస్జిఎఫ్ సెక్రటరీ శివకుమార్, ఆనంద్, దేవేంద్ర, నాగశేషులు, మహిళా ఉపాధ్యాయులు సీత, భారతి, పద్మావతి, జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. మా నంద్యాల మున్సిపాలిటీలో 2000 సంవత్సరం నాడు మున్సిపల్ టీచర్లుగా విధుల్లో జాయిన్ జరిగింది. 2000 సంవత్సరం నవంబర్ 13, 16, 17 అట్లా 2000 డిఎస్సి ద్వారా నంద్యాల మున్సిపాలిటీలో ఎడ్జిటి గాను, స్కూల్ అసిస్టెంట్ గాను ఇలా తమ ఉపాధ్యాయులు వృత్తిలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత 25 సంవత్సరాల పూర్తి చేసుకునే సందర్భంగా మరి ఒక్కసారి అందరం మిత్రులందరం కూడా దాదాపు 50 మంది దాకా అందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఈ ఆత్మీయ సమ్మేళనంలో స్ఫూర్తి పొందినటువంటి అంశాలు, తర్వాత ప్రస్తుతం పాఠశాలలో ఉన్నటువంటి అంశాలు, తర్వాత భవిష్యత్తులో మన మున్సిపల్ విద్యార్థులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్ ను కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నంద్యాల పట్టణ ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. 2000 సంవత్సరంలో అపాయింట్ అయిన మేము డిఎస్పీ ఉపాధ్యాయులుగా ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, మిడిల్ క్లాస్ జనాలకి ఉద్యోగం వచ్చే అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగం ఒక డిఎస్సి మాత్రమే. దీంట్లో 2000 డిఎస్సిలో ఇంటర్వ్యూలు తీసేసి ప్రతిభకు పెద్దపీట వేసి ఇచ్చారు. కాబట్టి మేమందరము ఉపాధ్యాయులందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 2000 డిఎస్సి సెలక్షన్లో మేమంతా టీచర్లుగా ఎన్నుకోబడ్డాము. ముఖ్యంగా
గతంలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా మంది ఇంటెలిజెన్స్ హార్డ్ వర్కర్స్ వాళ్ళు ఎన్నిసార్లు రాసినా వచ్చేది కాదు జాబు. కానీ మాకు 2000 డిఎస్సి వచ్చేసరికి ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది. దానివల్ల ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు ఉద్యోగం సంపాదించడం జరిగింది. అదేవిధంగా మేము 2000 డిఎస్సి మొత్తం కూడా నంద్యాల మున్సిపాలిటీ దాదాపు 76 మెంబర్స్ దాకా సెలెక్ట్ అవడం జరిగింది, జాయిన్ అవడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు మేము మిలీనియం ఫంక్షన్ లాగా చిన్న ఫంక్షన్ జరుపుకుంటున్నాము. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల అర్బన్ పరిధిలో టిట్కో గృహాలు మంజూరైన వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అట్టివారికి బ్యాంకుల ద్వారా రుణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మెప్మా కార్యాలయంలో పీడీ వెంకటదాస్ ఇతర అధికారులతో కలిసి లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ మేరకు టిట్కో గృహాల మంజూరు, లోన్ల లభ్యత తదితర అంశాల గురించి కమిషనర్ తెలియజేశారు. టిడ్కోల్లో ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసేసి బెనిఫిషియరీస్ అందించాలి, వాళ్ళందరూ ప్రోగ్రెషన్ చేయాలి అనే సదుద్దేశంతో ఆదేశించారు. మన పట్టణంలో సుమారుగా టిడ్కోల్లో 10,000 శాంక్షన్ అయినాయి. 300, 365, 4,000 అన్నింటి కూడా బెనిఫిషరీస్ పిలిచి ఎవరైనా కానీ లోన్ కట్టని వాళ్ళు, లోన్ శాంక్షన్ వాళ్ళకి ఉంటే కనుక, అవ్వని వాళ్ళకి ఉంటే కనుక అలాంటి వాళ్ళ సమాచారం సేకరించి బ్యాంకులకు వెళ్ళి లోన్ శాంక్షన్ చేయించనేసి ఆదేశించినందుకు అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ పీడీ గారు, నేను, మా యొక్క స్టాఫ్ అందరూ కూడా కలిసి అందరినీ పిలిచేసి ఆ యొక్క సమాచారం వాళ్ళకి అందించి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్లు ఎలా ఇప్పించాలి ఏంటి వాటి పైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఏర్పాటు అయింది. అందువల్ల అందరికీ గమనిక రిక్వెస్ట్ ఏంటంటే టిడ్కో హౌసెస్ సంబంధించి ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ అయినాక లోన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 365, 437కి సంబంధించి, అలాగే 300 సంబంధించినటువంటి ఎలాంటి లోన్ లేదు, అంతా కూడా ఫ్రీ. లోను శాంక్షన్ అయిపోయినాక షాపింగ్ కంపెనీ వాళ్ళు ముందు కడతారు. అయిపోయినాక ఉగాది లోపల అందరినీ కూడా గృహప్రవేశం చేయించాలనేదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా అర్థం ఉంటే, అదేవిధంగా ఇంకా కొంత మా దగ్గర స్పేస్ ఉంది. ఎవరైనా కానీ ఇల్లు కావాలనుకున్న వాళ్ళు అప్లై చేయాల్సి కోరుతున్నాం వాళ్ళందరినీ కూడా. పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎస్ఐ సతీష్ కుమార్ ఈ నెల 14వ తేదీ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని, బాధిత కుటుంబ సభ్యులకు గ్రూప్ 1 ఉద్యోగాన్ని కల్పించాలని, ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని కుమ్మర శాలివాహన సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలో జిల్లా సంఘం అధ్యక్షుడు మద్దయ్య, జనరల్ సెక్రటరీ బలరాముడు, సభ్యులు సతీష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. సతీష్ కుమార్ మృతి చెంది రోజులు గడుస్తున్నా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని, బాధితులకు న్యాయం చేయాలని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మా వాడికి ఇప్పటికి సతీష్ కుమార్ గారికి జరిగి కూడా ఇప్పటికి 10 రోజులు అయింది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కరెక్ట్ స్పందన రావడం లేదు. దయచేసి సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కానీ, నారా లోకేష్ సార్ కానీ మా వాడిని కొద్దిగా మా కుమ్మరోళ్ళని కొద్దిగా గుర్తించి, మీ బీసీలం సార్, కుమ్మరోళ్ళం అంటే మీ బీసీ అంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా దయ ఉంచి మా వాడిని కొద్దిగా న్యాయం చేసి, మా వాడు 10 రోజులైనా ఇంతవరకు న్యాయం జరగలేదు సార్, కొంచెం న్యాయం చేసి ఖచ్చితంగా అంతకుల్ని కొద్దిగా పట్టుకొని శిక్షిస్తారని, ఖచ్చితంగా జరిగిన వాళ్ళని ఎంతటి వాళ్ళైనా కొద్దిగా మీరు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ,
ఈ శాలివాహన సంఘం నంద్యాల జిల్లా తరఫున ఇది గాన మాకు ఇంకా ఒక వారం లోపల గాన తెలియకపోతే మేము మొత్తము రాష్ట్రం వైడ్గా శాలివాహన సంఘాలన్నీ కూడా అన్ని చేయబడతాం, అన్ని ధర్నాలు చేస్తాం సార్. మన పరకామణి కేసులో కీలకమైనటువంటి సాక్షి మన వై సతీష్ కుమార్ గారిని అతి దారుణంగా హత్య చేసినారు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి ఇది లేదు, ఎవరు చేసినారు ఏం కథ అనేది దాని మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఈ కేసు మీద విచారణ సిబిఐకి అప్పచెప్పి వాళ్ళ హత్య చేసిన వాళ్ళను తక్షణమే శిక్షించాలని మా యొక్క శాలివాహన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంతటితో ఆగకుండా ఉద్ధృతమైన ర్యాలీ చేపట్టాలని అందరం మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాము. 13వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన సంఘటన చాలా బాధాకరము, దురదృష్టకరము. ఎందుకంటే ఇది యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయము. ముఖ్యంగా ఇది ఒక డిపార్ట్మెంట్ మీద జరిగినటువంటి ఒక హత్య, కుల హత్య కంటే ఒక నిజాయితీ పరుడు, ఒక నిజాయితీ గల ఒక ఆఫీసర్ మీద జరిగిన హత్య కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు. పార్టీ తరఫున కూడా చాలా మంది మంత్రులు, నాయకులంతా ఖండించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వము వీటిపై ఎంత లోతైన విచారణ జరిపి చంపిన వారు ఎంతటి వారైనా సరే, దాని వెనక ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని విచారించి వారికి కఠినంగా శిక్షించాలని కోరినాం ఆల్రెడీ. దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మొన్ననే వారి యొక్క సతీమణి సతీష్ గారి యొక్క సతీమణి విజయవాడకి రమ్మని పిలవడం జరిగింది. పట్టణంలోని స్థానిక తెలుగుపేటలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ, బంగారు, వెండి నగలు, 50,000 రూపాయల నగదు చోరీకి గురైనట్టు ఇంటి యజమానులు సుబ్రహ్మణ్యం తెలిపారు. చోరీ విషయాన్ని 1 టౌన్ పోలీస్ వారికి తెలియజేయగా వారు ఘటనా స్థలానికి చేరి క్లూస్ టీం పరిశీలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం పేరు సుబ్రహ్మణ్యం. రాత్రి డైలీ వారు పడుకుంటున్నాము. రాత్రి పడుకొని 12 వరకు మెలుకొని ఉన్నాము. ఉదయం లేచి వచ్చేవారికి తాళం వేసింది. తాళం వేసినట్టుగా ఉంది. తాళం ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అన్ని బీరువా గిరువా అన్ని ఓపెన్ చేసి పడగొట్టి పెట్టినారు. కింద మొత్తం అంతా బట్టలు గిట్టలు అన్ని పడగొట్టి పెట్టారు. పడగొట్టి పెట్టి చూస్తే సారాలకు ఫోన్ చేసినట్టు పోలీసు సారాలకు ఫోన్ చేసిన సారాలు వచ్చి చెక్ చేస్తాను. నేను ఉదయం 7 గంటలకు అట్లా లేసాను. ఉదయం 7 గంటలకు అట్లా లేసాను. ఇంకేం పైకి ఏమైనా పెద్ద సౌండ్ వినిపించింది కిందికి వస్తాను. రోజు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పడుకుంటున్నాం. పైన వరకు కిందికి వచ్చేవరకు కొంచెం ఇట్లా జరిగింది. 50,000 క్యాష్ ఉంది, 2.5 తులం హారం ఉంది, 2 తులాల చైన్ ఉంది, ఇంకా చైన్ ఉంది, చెంపచారాలు ఉన్నాయి, చెంపచారాలు, ఉంగరాలు, పావు కిలో వెండింది చేయింది, పావు కిలో వెండింది చేయింది అట్లనే. ఇంకా చెంపచారాలు ఉన్నాయి, మట్టి కమ్మలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, వెండివి వస్తువులు ఉన్నాయి, వెండివి దేవుని గాజులు బంగారు గాజులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లె గ్రామం మెట్ట వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ మియాపూర్ నుండి శనివారం సాయంత్రం బయలుదేరి పాండిచ్చేరి వెళుతుండగా ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లె గ్రామం వద్ద వెనుక వైపు నుండి లారీ ఢీకొనడంతో బస్సులో ఉన్న 2 అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు తెలిపారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన 8 మందిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల డిమాండ్. భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యంపై సమావేశం. అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. 2000 సంవత్సరం డిఎస్సి ఉపాధ్యాయుల సిల్వర్ జూబ్లీ వేడుకలు. టిట్కో గృహాలు మంజూరైన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరిన మున్సిపల్ కమిషనర్. పరకామణి కేసులో కీలక సాక్షి ఎస్ఐ సతీష్ కుమార్ మృతిపై అనుమానాలను నివృత్తి చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న కుమ్మరి శాలివాహన సంఘం నేతలు. నంద్యాలలో చోరీ, బంగారు, వెండి, నగదు అపహరణ. ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.